అందరికీ నమస్కారం. ట్రీ మీడియా డివోషనల్కి అందరికీ స్వాగతం. గురుగారు, జూన్ 5, 6, 7 తేదీల్లో పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది కదా. సో దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి పరిణామాలు చోటు చేయబోతున్నాయి? పంచగ్రహ కూటమి 5, 6, 7 జూన్ నెలలో ఏర్పడబోతున్నాయి. దాదాపుగా 12 సంవత్సరాల తరువాత ఈ పంచగ్రహ కూటమి ఏర్పడబోతుంది. ఒకటి కంటే ఎక్కువ గ్రహాలతో కలిసినప్పుడు కూటమిగా చెప్పడం జరుగుతుంది ఏ రాశులనైనా. అయితే ఈసారి పంచగ్రహ కూటమి వైశాఖ బహుళ అమావాస్య తిథి రోజున ప్రధానంగా కేంద్రీకృతమై ఉంది. ఈ పంచగ్రహ కూటములు, చతుర్గ్రహ కూటములు ఇవన్నీ కూడా షష్టమ, సప్తమ, అష్టమ గ్రహ కూటములు ఇవన్నీ కూడా చాలా చోట్ల చాలా సంవత్సరాల్లో జరుగుతుంటాయి. కానీ ఈసారికి పంచగ్రహ కూటమి ఉన్నటువంటి విశిష్టత, ఇంపార్టెన్స్ ఏంటనంటే అమావాస్య రోజున ఏర్పడబోతుంది. అమావాస్యకి సంబంధం ఏంటని అంటారా? ఎందుకనంటే అమావాస్య అంటే కేవలం రవి మాత్రమే ఉండేటువంటి రోజు, చంద్రుడు కనబడనటువంటి రోజు. అంటే సైన్స్ ప్రకారం చంద్రుడు ఉంటాడు, కానీ మన శాస్త్రం ప్రకారం చంద్రుడికి ఆ రోజున రూపము ఉండదు. కాబట్టి ఎందుకు ఈ ఇంపార్టెంట్ అంటే దీన్ని లోతుగా కనుక పరిశీలన చేసినట్లయితే ఈ పంచగ్రహ కూటమి వృషభ రాశిలో ఏర్పడుతుంది. గురువు తప్ప రవి, చంద్ర, బుధ, శుక్ర గ్రహాలు 4 గ్రహాలు రోహిణీ నక్షత్రంలో ఉన్నాయి. సాధారణంగా శని భగవానుడు రోహిణీ నక్షత్ర సంచారం చేస్తున్నప్పుడు ప్రపంచమంతా కూడా దుర్భిక్షం ఏర్పడుతుంది. దశరథరాముడు అనగా రామయ్య తండ్రి దశరథుడు ఉన్నాడు కదా, రాక్షసుల మీద యుద్ధం చేస్తున్నప్పుడు శని యొక్క అనుగ్రహాన్ని పొందాడు, చక్కగా యుద్ధంలో విజయాన్ని పొందాడు. కానీ దశరథుడి యొక్క దేశంలో కూడా దుర్భిక్షం ఏర్పడింది. అప్పుడున్నటువంటి జ్యోతిష్యులు, మునులు శని సంచారము జరుగుతున్నది రోహిణీ నక్షత్రంలో, కాబట్టి దుర్భిక్షం అనేటువంటిది ఉంటుంది. దీనికి రూపుమాపడం కోసమై ఋష్యశృంగ మహాముని ఆ యొక్క పాదము మీ దేశంలో మోపితే దుర్భిక్షం తొలగిపోతుంది అనగానే ఆ విధంగా ఋష్యశృంగ మహాముని తీసుకురావడం, వర్షాలు పడడం ఇవన్నీ జరిగాయి. అంటే రోహిణీ నక్షత్రంలో పాపగ్రహాల యొక్క సంచారము, డిస్ట్రాయర్, నవగ్రహాల్లో డిస్ట్రాయర్ ఎవరయ్యా అంటే శనైశ్వరుడు, త్రిమూర్తులలో డిస్ట్రాయర్ ఎవరయ్యా అంటే ఈశ్వరుడు. కాబట్టి ఈశ్వరునితో సమానమైన శక్తి కలిగినటువంటి ఈ డిస్ట్రాయర్ అయినటువంటి నవగ్రహాల్లో ఒకడైనటువంటి శనైశ్వరుడు, అలాగే సంబంధించినటువంటి వృషభ రాశిలో రోహిణీ నక్షత్రంలో ఇన్ని గ్రహాలు తిరుగుతున్నాయి. 4 గ్రహాలు, రవి, చంద్ర, బుధ, శుక్ర గ్రహాలు. కాబట్టి చంద్రుడు దేనికి అధిపతి? మనఃకారకుడైనటువంటి వాడు చంద్రుడు, మాతృకారకుడు చంద్రుడు, ఓషధులకి కారకుడు చంద్రుడు, నీటిని ఆకర్షించడానికి ప్రధానమైన గ్రహము చంద్రగ్రహము. కాబట్టి ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. మనఃకారకుడు కదా, ప్రపంచమంతా కూడా అన్రెస్ట్లో ఉంటుంది. అంటే అశాంతి, అభద్రతా భావానికి లోనవుతారు. ప్రజలందరూ కూడా వీధుల్లోకి వచ్చేసి మూకమ్ముడిగా రాస్తారోకాలు, ధర్నాలు జరుగుతాయి. మారణ హోమాలు, మూకుమ్మడి మారణ హోమాలు జరుగుతాయి. బాంబ్ బ్లాస్టులు జరగవచ్చు. అలాగే వృషభ రాశి స్థిర రాశి కాబట్టి స్థిరంగా ఉన్నటువంటి వాటి నుంచి ప్రమాదాలు ఏర్పడతాయి. పైగా ఇవన్నీ కూడా అష్టమ రాశి మీద ఈ రాహు, శని, కుజ ఈ పంచగ్రహాలన్నీ కూడా వీక్షణ ఉన్నాయి. అష్టమం అంటే ఏంటి? రహస్యం, దాగి ఉన్నటువంటిది. కాబట్టి ఏం జరుగుతాయి? జలాన్ని ఆకర్షించే ప్రభావం చంద్రుడికి ఉంటుంది కాబట్టి సునామీలు రావచ్చు, లేదా వర్షపాతం అధికంగా వచ్చి ఊళ్ళు కొట్టకపోవచ్చు. ఇంకా చెప్పాలి అని అంటే అగ్నిపర్వతాలు లోపల ఉన్నటువంటిది బ్రద్దలైపోతుంది, అగ్నిపర్వతాలు పెళ్ళుబెగుతాయి. ఇంకా భూకంపాలు, భూమిలో కదలికలు కలిగి అనగా లోపల రహస్యంగా ఉంటాయి కదా, ఆ కదలికలు కలిగి భూకంపాలు ఏర్పడి అపారమైనటువంటి ప్రాణ నష్టం జరగవచ్చు. ఇవి జరిగేటువంటి దుస్సంఘటనలుగా చెప్పవచ్చు. అయితే ప్రధానంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల జరుగుతాయా లేదా కొన్ని చోట్ల మాత్రమే జరుగుతాయంటే ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే ఈ పంచగ్రహ కూటమి ఏర్పడుతున్నటువంటి వృషభ రాశి, అష్టమ రాశి అనగా అష్టగ్రహ వీక్షణ ఉన్నటువంటి వృశ్చిక రాశి మోస్ట్ ఎఫెక్టెడ్ రాశులుగా చెప్పబడి ఉంది. కాబట్టి ఇక్కడ దీన్ని మనం దృష్టిలో పెట్టుకున్నట్లయితే
ఈ వృశ్చిక రాశిలోకి ఏ ఏ దేశాలు వస్తాయి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. వృశ్చిక రాశిలోకి జియోగ్రాఫికల్గా అజర్బైజాన్, టర్కీ, ఇండోనేషియా, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, స్విట్జర్లాండ్, హంగేరీ, క్యూబా, ఐస్లాండ్, నార్వేలో కొంత భూభాగం, ఇక కాంబోడియా, అల్జీరియా, ఈజిప్ట్, మొరాకో, ట్యునీషియా, ఇది వృశ్చిక రాశిలోకి వస్తాయి. ఇక వృషభ రాశిలో కనుక మనం చూసుకున్నట్లయితే ఉక్రెయిన్, మోల్డోవా, బల్గేరియా, సిప్రస్, స్విట్జర్లాండ్, నార్వేలో కొంత భూభాగము, తైవాన్, ఆస్ట్రేలియా. ప్రపంచవ్యాప్తంగా ఈ దేశాలలో ప్రధానంగా ఎఫెక్ట్ అవుతాయి. భౌగోళికంగా చూసుకున్నట్లయితే తైవాన్ ప్రమాదంలో ఉంది. స్విట్జర్లాండ్ 2 రాశులలో వృశ్చిక రాశి, వృషభ రాశికి సంబంధించిన దేశాల్లో స్విట్జర్లాండ్, నార్వేలో కొంత భూభాగం. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కుబేరులందరూ కూడా డబ్బును దాచుకునేది నల్ల కుబేరులుగా ఉన్న వాళ్ళు స్విట్జర్లాండ్లో ఉంటారు. కాబట్టి నల్ల కుబేరుల జాబితా బయటపడవచ్చు, లేదా స్విట్జర్లాండ్ తమ ఆర్థిక విధానాలకు ఫైనాన్షియల్ అమెండ్మెంట్స్ అంటారు, వాళ్ళు దాచుకునే విషయాలలో, బ్యాంకులో దాచుకునేటువంటి డబ్బు విషయాల్లో ఈ అమెండ్మెంట్స్ కొన్ని జరిగేటువంటి అవకాశం ఉంటాయి, ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటిది. నార్వేలో కొంత భూభాగము. ఆల్రెడీ ఇందులో వృశ్చిక రాశిలో ఇరాన్ చేరింది. మనం గమనించుకున్నట్లయితే పంచగ్రహ కూటమి 5, 6, 7 తారీఖుల్లో జూన్లో ఏర్పడుతుంది కదా. దీనికంటే 2-3 వారాల ముందరనే మనకు గమనించినటువంటిది ఇరాన్ అధ్యక్షుడు హెలికాప్టర్లో మరణించాడు. జ్యోతిష్యం బూటకం అని అనుకుంటాం కదా, మరి సైన్స్ ప్రకారం జ్యోతిష్యం ఈ యొక్క వృశ్చిక రాశిలోకి అండర్లోకి వచ్చేటువంటి కంట్రీస్లో ఇరాన్ ఉంది. ఆ ఇరాన్ అధ్యక్షుడు ఎఫెక్ట్ అయ్యాడు కదా. ఒక దేశాధ్యక్షుడు ప్రమాదంలో మరణించడం అంటే అది ఊహించినటువంటిది కాదు, ఊహించేది కూడా కాదు. కాబట్టి స్విట్జర్లాండ్ కామన్గా కనబడుతుంది, నార్వే భాగం కూడా కొంత కామన్గా కనబడుతుంది. తైవాన్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి దాంట్లో మోస్ట్ ఎఫెక్టెడ్గా కనబడుతుంది, ఎందుకంటే చైనా ఆక్రమించుకోవాలని చూస్తుంది. కాబట్టి మరొక్కసారి తైవాన్కి సంబంధించినటువంటి వివాదం రావచ్చు. ఇంకా వృషభ రాశిలో ఉక్రెయిన్ కూడా ఉంది. 2022 సంవత్సరంలో ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరగబోతుందని చెప్పి 2021 నవంబర్లోనే దీని గురించి చర్చించి చెప్పడం జరిగింది ప్రసార మాధ్యమంలో. అన్నట్టుగానే ఫిబ్రవరి 5వ తారీఖు నుంచి 15వ తారీఖు లోపల దీని యొక్క యుద్ధ వాతావరణం మొదలవడం, 21, 22 తారీఖుల్లో యుద్ధం ప్రారంభమవ్వడం అన్నీ జరిగిపోయాయి. కాబట్టి ఉక్రెయిన్ మోస్ట్ ఎఫెక్ట్ కంట్రీ కూడా కనబడుతుంది. పంచగ్రహ కూటమి వృషభ రాశిలో ఉక్రెయిన్ దేశం కూడా ఉంది. కాబట్టి ఏం జరగబోతుంది, సంబంధించినటువంటి యుద్ధము నిలుపుదల చేయడము, హ్యాండ్స్ అప్ అని పెట్టేసి, లేదా అంగీకారానికి వచ్చేసేసి యుద్ధాన్ని విరమించడమో జరుగుతుంది, లేదా పూర్తిగా ఉక్రెయిన్ నష్టమైనా పోతుంది. ఇక ఇందులో ఈజిప్ట్ కూడా ఉంది మోస్ట్ ఎఫెక్టెడ్ కంట్రీస్లో. ఏమవుతుంది, రహస్యం కదా, వెలికితీత కదా. మమ్మీలలో దాగి ఉన్నటువంటి నిధులు, అపారమైనటువంటి నిధులు వెలికితీతలోకి వస్తాయి, అవి జరగవచ్చు. ఈ చెప్పబడినటువంటి వృశ్చిక రాశికి సంబంధించి, వృషభ రాశికి సంబంధించినటువంటి చెప్పబడినటువంటి రాశులలో ఉన్నటువంటి దేశాలు ఏవైతే ఉంటాయో ఆ దేశాల్లో అన్రెస్ట్ కానీ, అధికార మార్పిడి కానీ, లేకపోతే ప్రధానంగా ఈ సంబంధించినటువంటి ప్రజలలో అశాంతికి గురవుతారు, ఎక్కువగా ఇబ్బందులకు గురవుతారని చెప్పొచ్చు. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఈ యొక్క పంచగ్రహ కూటమి అనేటువంటిది కేవలం ప్రపంచానికే ఈ చెప్పబడినటువంటి దేశాలే కాకుండా మన దేశము కూడా మినహాయింపు కాదు. ఎందుకంటే మన భారతదేశము వృషభ లగ్నంలో స్వాతంత్రం పొందాము పుష్యమి నక్షత్రం ఉండగా. అదే సందర్భంగా ఈ వృషభ రాశిలో పంచగ్రహ కూటమి ఏర్పడుతున్నటువంటి కారణం చేత తప్పకుండా మన భారతదేశం కూడా ఎఫెక్ట్ అవుతుంది. మళ్ళీ మోడీ గారు ప్రభంజనం సృష్టించి, ఎందుకంటే మోడీ గారు పుట్టింది వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నం, అనురాధ నక్షత్రం. శని చాలా అద్భుతమైనటువంటి ప్లేస్లో స్థితి పొంది ఉన్నాడు. కాబట్టి పంచగ్రహ కూటమి మోడీ గారికి అనుకూలంగా ఏర్పడి ప్రభంజనం సృష్టించి పీఠం చేపట్టినటువంటి తదనంతరం కొన్ని వారాల్లో ఏర్పడినటువంటి పరిణామాల దృష్ట్యా భారతదేశంలో కూడా అన్రెస్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తలు పాటి వీటన్నిటికీ కూడా పరిహారంగా మనం దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం, నవగ్రహ దేవత ఆరాధన, ఈశ్వర ఆరాధన చేసిన వాళ్ళకి ఎటువంటి దోషములు ఉండవు. ముఖ్యంగా ఈ నెల రోజుల పాటు చాలా మటుకు దూర ప్రాంత ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే చాలా మంచిది. గుంపులుగా ఎక్కడగా ఉండకండి. ముఖ్యంగా శని ఆదివారాల్లో ఏ బహిరంగ ప్రదేశాల్లో, పబ్లిక్ ప్లేస్లలో, మాల్స్లలో, పార్కులలో ఉండకండి. నివారణ చేసుకోండి. మిమ్మల్ని మనస్సును మీరు కంట్రోల్లో పెట్టుకోండి. చాలా మటుకు మీరు రక్షింపబడతారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రపంచమంతా మరియు భారతదేశం కూడా మినహాయింపు కాదు కాబట్టి
12 రాశుల వారికి కూడాను ఎఫెక్ట్ అవుతాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని 6వ తారీఖు రోజున ఇంకా చెప్పాలంటే శనీశ్వర జయంతి కూడా అయింది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ద్వాదశ రాశుల వారికి సంబంధించి శనీశ్వర హోమము, అఘోర పాశుపత మంత్ర హోమము, మరియు వివాహము, ఉద్యోగము, అనారోగ్యము మరియు జటిలమైనటువంటి సమస్యల పరిష్కారానికి సంబంధించి 18 రకాల హోమాది కార్యక్రమాలు కేవలం 1200 రూపాయలకి మీ గోతనామాదులతో మా పీఠం ఆధ్వర్యంలో జూన్ 6వ తారీఖు రోజున జరిపించడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.